హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్ర ఇంటికి రాగానే మీ మ్యారేజ్ డే కోసం మేము అన్ని ఏర్పాట్లు గ్రాండ్గా చేశామన్నయ్య అని అంటూ నవ్వుతూ మిత్ర వైపు చూస్తుండగా మిత్ర మాత్రం బాధగా చూస్తూ ఉంటాడు. వివేక్ జానులని లక్ష్మిని ఇక ఆ పెద్దావిడ ఇలా అంటూ ఉంటుంది, మిత్రని వెళ్ళరా, వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయి రండి, ఈరోజు మీ మ్యారేజ్ డే కదా, సెలబ్రేట్ చేసుకోవాలి, గుడికి కూడా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ. ఇక నాతో పాటు ఇంకొకరు కూడా ఇంటికొచ్చారు అని మిత్ర అనేస్తాడు. ఎవర్రా అని అనగానే మనీషా అని అనేస్తాడు మిత్ర. వెనకాల నుండి మనీషా స్టైల్గా నడుచుకుంటూ అక్కడికి వస్తుంది. మనీషాని చూసి అందరూ షాక్ అవుతారు. నువ్వు వెళ్ళలేదా అని ఆ పెద్దావిడ మనీషాని తిడుతుండగా తను ఎక్కడికి వెళ్ళదు అని మిత్ర అనేస్తాడు. మిత్ర మాటలకి అందరూ షాక్ అవుతుండగా మిత్ర మళ్ళీ ఇలా అంటుంటాడు, ఇకపై నుండి మనీషా ఇక్కడే ఉంటుంది అని అనగానే ఆ పెద్దావిడ అది ఇక్కడెలా ఉంటుంది, ఎందుకుంటుంది అని అనగానే ఇకపై నుండి మనీష మన సొంత మనిషి అని అనేస్తాడు మిత్ర. దాంతో లక్ష్మి షాక్ అయి చూస్తూ ఉంటుంది. మనీష మాత్రం గర్వంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అసలు జరిగిందేంటో లక్ష్మి ఎలా తెలుసుకొని మనీషాకి బుద్ధి చెప్పనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.